వెబ్సైట్లో ఏమైనా ఉన్నాయా? ఏ వెబ్సైట్, దాని యూఆర్ఎల్ చెప్తారా, వెబ్ అడ్రస్ చెప్తారా, ఎక్కడెక్కడ పెట్టిండ్రు, ఎన్ని ఫైల్స్ పెట్టిండ్రు? కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే మరి అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటారో మీరు కూడా అదే విధంగా మరి మోసం చేస్తూ ఉన్నారు. మార్చి 17వ తారీఖు నాడు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించాలని చూసిండ్రు. ఆ రోజు ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగ బిడ్డలను మాయమాటలు చెప్పి ప్రయత్నం చేసిండ్రు. నేను మీరు చెప్పిన స్టేట్మెంట్ నే నేను ప్రజలకు వినిపించడం జరిగింది. అందుకొరకు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అందరికీ తెలుసు శంకర్ లక్ష్మి గారి ద్వారా ఎవరెవరికి పేపర్లు ఉన్నాయి. కమిషన్ చైర్మన్ దగ్గర ఉండాల్సిన కీ శంకర్ లక్ష్మి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎవరి ప్రమేయంతో ప్రవీణ్ మరి ఈరోజు ఆయన ఓఎంఆర్ షీటు డిస్క్వాలిఫై అయ్యిండు? ఎవరు చేసిండ్రు, ఎవరి స్వహస్తాలతో ఆ రోజు ఓఎంఆర్ షీట్ డిస్క్వాలిఫై అయింది అన్న విషయం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందరికీ తెలుసు. ప్రవీణ్ ఒక్కడికే కాదు, నీ ఒక్కడివే ఎట్లా తీసుకుంటారా, మా అందరికి కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ఆ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే ఎంప్లాయీస్ అందరు కూడా మరి వీళ్ళందరూ కలిసి ఒక రింగ్ అయి ఈ పేపర్లను కూడా లీక్ చేయించుకున్నారు. దాంట్లో కమిషన్ సభ్యులకు అదేవిధంగా చైర్మన్కి ఇచ్చినట్టుగా క్లియర్గా అర్థమవుతున్నది. కానీ అర్థం కానిది ఏంటంటే ప్రజలకి అలా మరి ఎవరెవరో సెల్ ఫోన్లు, జర్నలిస్టుల సెల్ ఫోన్లు ట్యాప్ చేసే పోలీసులు, రాజకీయ నాయకుల సెల్ ఫోన్లు ట్యాప్ చేసే పోలీసులు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసే పోలీసులు, అదేవిధంగా అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ చేసే పోలీసులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగస్తులు, కమిషన్ మెంబర్ల ఫోన్లు ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ బంధువులకు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంత బాహాటంగా ఇచ్చుకుంటున్నా కూడా మీరు ఇంతవరకు కనుక్కోలేకపోయిందంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఘోరమైన వైఫల్యం. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని వాళ్ళ కుటుంబాన్ని కాపాడడం కోసమే ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నది, ఇంకొకటి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలకు మనవి చేస్తున్నాం. ఈ విషయంలో గురించి కూడా ఒక మాట చెప్పాలి. మేము గౌరవ రాష్ట్ర గవర్నర్ గారిని మేము ఒకసారి కలవడం, లెటర్ కూడా రాయడం జరిగింది. అమ్మ దయచేసి మేడం మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రాయండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ కమిషన్ రద్దు చేసే అధికారం ఆర్టికల్ 317 ప్రకారం ఉన్నది, మరి మీరు రాయండి అంటే రాయలేదు గవర్నర్ గారు. మరి బీజేపీ కేంద్రం నుండే బీజేపీ ప్రభుత్వం వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళు చేయొచ్చు కదా. మరి ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మీద చర్యలు తీసుకోండి, సిబిఐ ఎంక్వైరీ ఏర్పాటు చేసి అక్కడి గవర్నర్ సిబిఐకి రాసిండు. కానీ ఇక్కడి గవర్నర్ ఎందుకు సిబిఐకి లెటర్ రాయడం లేదో మాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. మరి కేంద్రంలో ఉండే బీజేపీ కేవలం మొక్కుబడిగా ఈ కుంభకోణం గురించి మాట్లాడుతుంది తప్ప వీళ్ళకు నిజంగా మరి రాష్ట్రం మీద లేకపోతే నిరుద్యోగుల సమస్యల మీద, నిరుద్యోగుల భవిష్యత్తు మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. బిఎస్ బీజేపీ రెండు కూడా ఒక రహస్య కూటమిగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని ఢిల్లీలోనేమో ఒక సీఎం మనీష్ సిసోడియా ఇప్పటివరకు ఉన్నాడు, ఆయనకు లంచ్ కల్వకుంట్ల కవిత గారు అలాంటి ఆరోపణలు ఛార్జ్షీట్లో 100 సార్లు పేరు వచ్చిన కల్వకుంట్ల కవిత గారిని ఇంతవరకు అరెస్ట్ చేయడం లేదంటే ఒక బీఆర్ఎస్ బీజేపీ కూటమి అనేది తెలంగాణ పిల్లలకు అర్థమైపోయింది. మీరు చేస్తున్న జలమందర అని కూడా అర్థమవుతా ఉన్నది. మిథులారా ఈ సందర్భంగా మరి ఇది మేము తెలంగాణ పిల్లలకి ఏం పిలిపిస్తున్నామంటే రాబోయే మరి 21 రోజుల ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా తెలంగాణ తెచ్చుకున్న సంతోషం కన్నా వీళ్ళు దోపిడీ మీద ఇలా తెలంగాణ ప్రజలకు బాధ ఎక్కువగా ఉంది. నేను అందుకొరకే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు మరి ఈ సందర్భంగా ఒక పిలుపునిస్తా ఉన్నాం. ఏంటంటే ఇవి దశాబ్ది ఉత్సవాలు కాదు, దశాబ్ద కాలం తెలంగాణ అమరవీరుల త్యాగాలను వాళ్ళ త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్న ఈ కుటుంబ పాలన ఏదైతే ఉందో ఆ కుటుంబ పాలన మరి ముఖ్యంగా నిరుద్యోగ బిడ్డల మీద జరిగిన ఘోరమైన కుట్ర ఏదైతే ఉన్నదో ఆ కుట్రను నిరసిస్తూ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలను బహిష్కరించాల్సిందిగా తెలంగాణ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ పిలిపిస్తూ ఉన్నది. ఇక రెండో విషయం ఏంటంటే మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు 105 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ మరి తెలంగాణ దశాబ్ది వాళ్ళు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరుపుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరిగినాయో వాటి గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. తుంగతుర్తి గాదరి కిషోర్ కుమార్, ఆయన అనుయాయులు, ఆయన మాఫియా గ్యాంగులు పట్టపగలే న్యాయవాదులను పోలీసుల ముందరనే
కొడుతున్నా, హింసిస్తున్నా, హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నా దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. కదీర్ ఖాన్ అనే ఒక వ్యక్తి మరి రామాయంపేటలో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై చనిపోయే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చిపోతే కూడా వారి మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. అదేవిధంగా నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు మరి అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. కానీ అక్కడ జరిగిన దాడి మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. కానీ పక్కకు పెట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు జూన్ 2 నుంచి దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి మళ్ళొక్కసారి అబద్ధాలను ప్రజల రుద్దబోతున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. ప్రజలకు కావాల్సిన విలువైన సమాచారాన్ని అంతా కూడా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టి మేము గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు ఉత్సవాలను వచ్చినప్పుడు అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వచ్చినప్పుడు వాళ్ళందరినీ అడగాల్సిన ప్రశ్నలన్నిటి మీద కూడా తెలంగాణ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా జూన్ 3 నాడు తెలంగాణ రైతు దినోత్సవం, అదేవిధంగా మరి సురక్షా దినోత్సవం, విద్యుత్ విజయోత్సవం, అదేవిధంగా మరి సుపరిపాలన దినోత్సవం అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మరి సుపరిపాలన దినోత్సవం అంటే అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు దాదాపుగా 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు, కానీ ఒక్కరోజు కూడా మీరు ఆఫీస్కు రాలేదు. ఇదేనా సుపరిపాలన అంటే? మీ దగ్గర వేలాది ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి. మేము మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చీఫ్ సెక్రటరీ గారిని ప్రశ్న అడిగిన, ముఖ్యమంత్రి కార్యాలయానికి 2014 నుండి ఎన్ని వేల ఫైళ్ళు పోయినాయి, ఎన్ని వేల ఫైళ్ళు వెనక్కి వచ్చినాయి? దాని మీద చీఫ్ సెక్రటరీ కార్యాలయం మాకు ఇన్ఫర్మేషన్ రిజెక్ట్ చేసింది. మీ దగ్గర సుపరిపాలన అంటే ఇదేనా? సమాచారం ఇవ్వకుండా అదేవిధంగా రహస్య జీవోలు తీయడమే సుపరిపాలన. అదేవిధంగా మీరు 24 ఏప్రిల్ నాడు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ 2 అధికారులు ట్రాప్ చేస్తుంది. అందులో వెంకటరెడ్డి అని ఒక కానిస్టేబుల్ దొరుకుతాడు. వెంకటరెడ్డి 50,000 తీసుకురాపోయిన ప్రమాణించింది యాదగిరిరావు అని మరి ఒక ఎస్ఐ.